హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్విస్ మల్టీవర్స్. ఈరోజు మీకు కుకింగ్ వీడియో చెప్పడానికి రాలేదండి, వీడియో చూపిస్తూ మీరు చూస్ చేసేయండి. ఈరోజు అయితే నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చేసాను. నాకు ఈరోజు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అండి. హ్యాపీ బర్త్డే. అసలు ఏంటి బర్త్డేకి రెసిపీ చెప్పట్లేదని అనుకుంటున్నారా? ఏం లేదండి, మా హస్బెండ్ అస్సలు ఎలాంటి బర్త్డేస్ చేసుకోరు, చాలా ఇంట్రోవర్ట్ అనమాట తను. అసలు తనకి ఇలాంటి బర్త్డేస్ కానీ విషెస్ కానీ అస్సలు ఇష్టం ఉండవు. బట్ దానికి ఫుల్ ఆపోజిట్ అనమాట నేను. తను అస్సలు ఆలోచించలేదు, బర్త్డే ఎందుకులే, ఇదేం స్పెషల్, అన్ని రోజులు ఒకేలా ఉన్నాయి కదా అన్నట్టు ఉంటారు తను. బట్ మనం చాలా డిఫరెంట్ అనమాట, దానికి ఆపోజిట్లో ఉంటాను నేను. మీరు కూడా ఇంతేనా? అసలు ఏం జరిగింది అంటే కంప్లీట్గా ఆయనకి ఇష్టం లేదు, బట్ నాకైతే ఏదో ఒకటి చేయాలనిపించింది. బట్ ఏదైనా నా చేతుల మీదుగా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇంకా అందుకే వెంటనే ఇంకా నేను గ్రోసరీస్కి వెళ్ళి ఇలా కేక్ ఇన్స్టెంట్ మిక్స్ తీసుకొచ్చి కేక్ ఆయన కోసం చేశాను. అసలు ఎంత బాగా వచ్చిందంటే ఆయన కట్ చేసేసిన తర్వాత ఫస్ట్ పీస్ తిన్నాక ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అప్పుడు అనిపించింది ఇది చాలు అనేసి. అంత బాగుందన్నమాట. అంతే కదా, మనకి ఎక్స్ప్రెస్ చేయవసరం లేదు, ఆ ఎక్స్ప్రెషన్ తోటే మనము ఈ వీడియో చాలా బాగా వచ్చిందనమాట కేక్ అని అర్థమైపోతూ ఉంటుంది. ఆయన ఇంకా తిన్న తర్వాత చాలా బాగా చేశావు అని చెప్పారు. నాకు హ్యాపీగా అనిపించింది. అండ్ ఆ రోజు వర్కింగ్ డేలోనే ఇంకా తను అంత బిజీగా ఉన్నారు. బట్ ఆయన నేను ఈవినింగ్ రమ్మనేసరికి ఇంక ఈవినింగ్ ఎర్లీగా వచ్చేసారనమాట. ఇంకా మేము కొంచెంగా ఈవెంట్ ఇంట్లోనే సెలబ్రేట్ చేసాము. కేక్ కట్ చేసేసుకొని తర్వాత అలాగ బయటికి వాక్కి వెళ్ళి అలాగ డిన్నర్ చేసుకొని అలాగ మాట్లాడుకొని బర్త్డే ఇలా అయింది అని. తనకి అసలు ఇలాంటివి అస్సలు నచ్చవు. తనైతే ఎందుకు ఇవన్నీ, నాకేదో కొత్తగా ఉంది అన్నది చెప్పారు. బట్ మనం మనకు నచ్చే వాళ్ళ కోసం మన చేతుల మీదుగా ఏదో ఒకటి చేసి పెట్టి తను ఎంతో హ్యాపీగా ఫీల్ అయితే ఆ ఎక్స్ప్రెషన్స్కి మనం ఎంతో అంటే చాలు కదా, చాలే ఈ లైఫ్కి ఇది, తను హ్యాపీ మన వల్ల అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అతనైతే నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ చాలా బాగా అయింది అనిపించింది. సింపుల్గా సూపర్గా అయ్యింది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మీరు కూడా నేను ఏదైతే ఫీలింగ్ మీకు కూడా అలానే అనిపిస్తుందా? మీ హస్బెండ్ బర్త్డేస్ చాలామంది ఇంట్రోవర్ట్గానే ఉంటారు కదా బాయ్స్ అందరూ. మీకు కూడా అలానే అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.